2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం రచిత మైనంపల్లి గారు. నమస్తే సిరి. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తే చాలా ఎక్కువ పెళ్లిళ్ళు ఇలానే జరుగుతున్నాయి అని అనుకోవచ్చు. ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకుంది ఇంకొకరిని. ఇలాంటి సందర్భాల్లో ఇటు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది అండ్ దానివల్ల నిజంగానే మనకి ఫర్దర్గా రిలేషన్షిప్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారు మ్యామ్? ఇప్పుడున్న సమాజంలో బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు దానివల్ల చాలా డిఫరెంట్ వైల్డ్ బిహేవియర్స్ అన్ఫార్చునేట్లీ ఆడవాళ్ళ నుంచి కూడా చూడడం అనేది చాలా కొంచెం అంటే కొంతమందికి క్వశ్చన్ వస్తుంది ఏంటంటే మగాళ్ళు కూడా చేశారు కదా, వాళ్ళని క్వశ్చన్ అడగరు, ఆడవాళ్లను క్వశ్చన్ వేస్తున్నారు అనేది నేను ఈ మధ్య కూడా విన్నాను. నేను మగాని సమర్థించట్లేదు, లేకపోతే ఆడవాళ్ళు ఎందుకు చేస్తారని ప్రత్యేకంగా నేను పాయింట్అవుట్ చేయట్లేదు. బట్ ఒక స్త్రీతత్వానికి ఒక క్షమాగుణం కానీ ఒక పరిధి అనేది గీశారు. అది ఎందుకు గీశారు, ఎవరు గీశారు అనేది కాకుండా మనం అక్కడి నుంచే వచ్చాం కాబట్టికే ఎస్పెషల్లీ మన ఇండియన్ విమెన్కి ఆ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ ద టాలరెన్స్ అండ్ పేషెన్స్ ఉండాలా. ఎందుకు ఉండాలి అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ అట్ ద సేమ్ టైం నీకు ఇష్టం లేకపోతే చేసుకోకపోవడం ఫస్ట్. ఆ తెగువ ఏది ఇప్పుడు వీళ్ళు చూపించే తెగువ ఏదైతే ఉందో అది ముందే తెగువ చూపించేసి ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకపోవడం బెటరు. లేదు నీకు తల్లిదండ్రులతో ఇష్టం ఉండి వాళ్ళు బెదిరించి చేశారు అని అంటే గనక ఆ పెళ్లి తర్వాత కూడా నీకు ఇష్టం లేకపోతే అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు. అంటే పెళ్లి చేశారు అంటే ఇదే బెదిరింపు నువ్వు ముందు బెదిరియొచ్చు. ఇంత ఒకళ్ళని మర్డర్ చేసి అంత స్థాయికి ఎదిగారు, అంత భయం లేని తత్వంకి ఎదిగిన వాళ్ళు వేరే వాళ్ళకు కూడా భయపడారు కదా. ఇప్పుడు ఇలా చేస్తే ఇంకా ఫ్యామిలీ నడి రోడ్డున పడుతుంది అనేది కూడా ఆలోచించకుండా మేబీ వీళ్ళు ఒకప్పుడు రాక్షసులు దేవుళ్ళు చాలా ప్రామాణికంగా ఉండేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు ఆ రూపాలు లేవు, కానీ ఇలా ఒక రూపాలలో ఎక్కడో ఒక చోట ఒక దొంగలు ఒక కసాయి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరింట్లో ఎవరున్నారో ఒక తెలియని పరిస్థితి అయితే వచ్చింది. దానికి ఒక ముసుగు ఏమేశారంటే ప్రేమ అనవనివ్వండి, మా మనస్సు మా ఇష్టం మా స్వేచ్ఛ అనే ఒక ఫ్రీడమ్ అనే పదం చాలా స్వాతంత్రం అనేది సెలబ్రేట్ చేసుకున్నాము మనం ఒకప్పుడు. అంటే మన దేశాన్ని విముక్తి చేసినప్పుడు స్వాతంత్రం అనే పదానికి చాలా పెద్ద గొప్ప విలువ ఉంది. స్వాతంత్రం ఏంటి? నువ్వు ఒక మంచి పని చేయడానికి నిన్ను ఎవరైనా వెనక్కి గుంజితే నువ్వు నోరు తెరిచి మాట్లాడు. డెమోక్రటిక్ కంట్రీ, స్పీక్ ట్రూత్, స్పీక్ రైట్ అనే ఒక పదాలకు వచ్చినది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ ముసుగులో చాలా తప్పుడు పనులు అయితే జరుగుతున్నాయి. సో కమింగ్ టు ద మీ పాయింట్, ఫస్ట్ మూడు రకాలుగా దెబ్బతినే ఆస్కారం ఉంది. ఈ 3 పాయింట్లు మీరు మానసికంగా ఫస్ట్, తర్వాత రిలేషన్స్ పరంగా సెకండ్, థర్డ్ వచ్చేసి సామాజిక పరంగా. ఈ 3ని దృష్టిలో పెట్టుకొని నువ్వు అడిగేయాల్సి ఉంటుంది. మానసికంగా ఖచ్చితంగా నార్మల్గా ఒక అమ్మాయి అనుకొని అవన్నీ ఇబ్బంది పెట్టో లేకపోతే ఏదో సమాజపరకంగానే ఏదో రకంగా చేసుకోవాల్సి వచ్చింది, అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్. నువ్వు ఏది చెయ్యాలన్నా ఎప్పుడు చెయ్యాలి? ముందు చెయ్యాలి. ఈ అవకాశం దాటి నువ్వు ముందుకు వచ్చావు. దీంట్లో ఎవరో ఒకళ్ళు అలా ఎంటర్ అయినప్పుడు ఇంకొకళ్ళది ఏమైనా తప్పు ఉందా? లేదు. తప్పు లేని వాడికి శిక్ష ఎందుకు వేస్తావు? తప్పు లేని ఆమెకి శిక్ష ఎందుకు వేస్తావు? అది రాంగ్ కదా. నువ్వు శిక్ష వెయ్యాలి అనుకుంటే నీ కన్నా తల్లిదండ్రుల కన్నా లేకపోతే నీకు నువ్వు వేసుకో, సంబంధం లేదు. కానీ నువ్వు వేసే శిక్ష ఎంత అటువా నువ్వు ఎవరినో ఒప్పించడానికి, అటు నీ ప్రేమించిన అమ్మాయినో అబ్బాయినో, అట్ ద సేమ్ టైం పెళ్లి చేసుకున్న అమ్మాయినో అబ్బాయినో నువ్వు చేయడం అనేది సమంజసం కాదు. అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పారు అన్నోన్ వ్యక్తిని నేను బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని అన్నారు, కానీ అలా నేను మూవ్ ఆన్ అవ్వలేను కదా. డూ యు నో, నాకు ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ 1 కౌన్సిలింగ్. 8 ఏళ్ళలో 12 ఏళ్ళలో ఎంటపడి పెళ్లి చేసుకున్నాడు. ద అమౌంట్ ఆఫ్ టార్చర్ ఈజ్ డూయింగ్. నౌ షీ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ మ్యారేజ్. సో నీకు ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ఏడ్చావు పండుగ కొనుక్కోవాలి, నాకు మామిడి పండు కావాలి, మామిడి పండుగ కొనుక్కుని తీసుకుని వచ్చావు. పురుగులు ఉండవని ఏమిటి గ్యారంటీ? నువ్వు కట్ చేసేంత వరకు నీకు తెలియదు కదా. నువ్వు ఏడుస్తున్నావు, అది దాంట్లో పురుగులు ఉంటాయి రా అని అమ్మ చెప్తోంది, నాన్న చెప్తున్నాడు. లేదు, ఎందుకో వాళ్ళు కూడా తప్పై ఉండకపోవచ్చు, బట్ చెప్పేశారు కదా, అయిపోయింది. దానికంటే మంచిదని చెప్పి నీకు హెల్దీ అని చెప్పి మామిడికాయ అంటే వెయిట్ పుట్ ఆన్ చేస్తామని యాపిలో పైనాపిలో ఇచ్చారు. సో నౌ యువర్ స్టమక్ అంటే బేసిక్స్ అయితే ఫుల్ఫిల్ అవుతాయి కదా.
మనస్సుని నీకెప్పుడు ఒప్పించగలగాలి, నీ మనస్సు అంత ఘోరంగా ఉంది అంటే ముందే ఒప్పించగలగాలి. ముందు ఒప్పించలేనప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సఫర్ ఆపోజిట్ పర్సన్. అలాంటప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనస్సుకు నువ్వెప్పుడు ఇది నా రియాలిటీ, దిస్ ఈజ్ మై రియాలిటీ. ఇప్పుడు నువ్వు రియల్ లైఫ్లో చూసి అబ్బా ఈ అమ్మాయిలాగా అనే హస్బెండ్, ఈ అబ్బాయిలాగా, ఇస్ ఇట్ ట్రూ? అసలు వాళ్ళ లైఫ్లో ఎంత బక్వాస్ ఉందో, మేకప్ చేస్తే ఎంత ఘోరంగా ఉందో. దిస్ ఈజ్ హౌ రియల్ లైఫ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఓకే, సో నీకు డెస్టినీ ఉంది అంటే ఏదో మీ ఇద్దరికి పూర్వజన్మలు ఏదో అంటే బిలీవ్ చేస్తారు, ఇవన్నిటికి చెప్పను, బట్ దేర్ ఈజ్ సమ్ సోర్స్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ దేర్. మీ ఇద్దరికి అకౌంట్ సెటిల్మెంట్ ఉంది. అది కష్టమా నష్టమా, కొట్లాట, ప్రేమ, బంధమా, డబ్బు ఉందా డబ్బు లేదా, ఇదంతా మీకే ఎక్కడో ఉంది, అన్ఫుల్ఫిల్డ్ థింగ్స్. అందుకే ఎన్ని జన్మలైనా నువ్వు ఎక్కడ తప్పించుకొని పోయినా మళ్ళీ నెక్స్ట్ జన్మలో నువ్వు పుట్టాల్సిందే, నువ్వు ఫుల్ఫిల్ చేయాల్సిందే. సో దిస్ ఈస్ హౌ ద థియరీ ఈస్ గోయింగ్ ఆన్ అంటారు. సో ఫస్ట్ నేను మనసుకు చెప్పుకోవడము, బౌండరీస్. ఈ పెళ్లి చేసుకున్న అతనితో నా రిలేషన్ ఇది ట్రూత్, ఇది రియల్, దీన్ని ఐ హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్. వాట్ ఐ హ్యావ్ లెఫ్ట్ బిహైండ్ యాజ్ ఎ లెఫ్ట్ బిహైండ్. నేను ఆ బ్యాగేజ్ను గనక మొత్తం ఎత్తుకొని ముందుకెళ్తే, పాత బట్టలను నువ్వు పట్టుకొని సూట్ కేసులో వెళ్తా, నువ్వు ఎంత కొత్త బట్టలు కొనుక్కున్న సూట్ కేసులో పెట్టుకోగలుగుతావా? పెట్టుకోలేవు కదా. సో యూ నీడ్ టు క్లియర్ యువర్ అల్మారా. సో దిస్ ఈజ్ అ ఫస్ట్. సెకండరీ ఈజ్ ఎప్పుడైతే నువ్వు కమ్యూనికేషను ఆ ఎక్స్పర్సన్తో యూ నీడ్ టు డిస్కనెక్ట్, విచ్ ఈజ్ అ బేసిక్ థింగ్. ఎందుకంటే ఏ టైంలో మనం ఎమోషనల్ అవుతామో, ఏ టైంలో ఎమోషనల్ బ్రేకేజ్, అటువైపు వాళ్ళు మంచోళ్ళు అయితేనేమో అట్లీస్ట్ ఒక కనెక్షన్లోనే ఉంటారు, అటువైపు వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్లో ఉంటే ఎట్లాగో పెళ్ళైపోయింది కదా జస్ట్ నేను వాడుకుంటా అనే దాంట్లో కనుక నిన్ను తీసుకెళ్ళినట్టయితే కథం అయిపోయింది. నువ్వు ఎక్కడ అంటే నిన్ను నువ్వు తలెత్తుకొని చూసుకోలేని ఒక స్టేజ్లోకి వస్తావు. సో నీకు ఒక బాధ్యత, నేను నీతో 7 అడుగులు వేశాను, నేను నీతో అన్నిట్లో ఉంటా అని నమ్మకంగా చేసావు కాబట్టి ఇదొకటి. అట్లా కాకుండా నువ్వు అంటే ఇప్పుడు నేను చెప్పిన మానసిక రిలేషన్స్ కాకుండా అదే రిలేషన్షిప్లో ఎట్లా ఎఫెక్ట్ పడుతుందంటే, నువ్వు అన్నోయింగ్లీ యూ విల్ బీ టార్చరింగ్ దట్ ఆపోజిట్ ఫ్యామిలీ మెంబర్స్. అన్నోయింగ్లీ నీకు ఇష్టం లేదు ఈ మనిషి. సో ఒకవేళ గర్భం దాల్చాలనుకున్నావు, నీకు పిల్లలు సరిగ్గా పుడతారా? అసలు అట్లా కాకుండా నువ్వు ఫిజికల్లీ సరెండర్ కావాలి ఇష్టం లేని ఆయనకి, అంటే నాకు ఇష్టం లేదు అనుకుంటున్నాను, నేను ఎవరినో ప్రేమించి అనుకుంటున్నావు, ఫిజికల్ టార్చర్. యూ కాంట్ సరెండర్ టు హిమ్ కంప్లీట్లీ. వెన్ యూ ఆర్ నాట్ సరెండరింగ్ అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆ పర్సన్ కల్మషం లేకుండా చేసుకున్నాడు కదా, అరే నా భార్య నా సొంతం అనుకుంటాడు కదా. ఇది చాలా ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్. నువ్వు పిల్లల్ని ఒకవేళ ప్రెగ్నెన్సీ ట్రై చేసినా కూడా పిల్లలు స్ట్రెస్ఫుల్గా పుట్టడము, ఒకవేళ నువ్వు టూ మచ్ దాంట్లోనే ఉంటే కనుక వాళ్ళ అంగవైకల్యంగా పుట్టడము, లేకపోతే మెంటల్లీ డిప్రెస్డ్గా పుట్టడము, ఎంఆర్గా, అయ్యయ్యో దిస్ ఆల్ ద రీజన్స్. అంటే ప్రతి పుట్టినోళ్ళందరికీ వాళ్ళకి జెనెటికల్ అన్నా ఉంటుంది, వాళ్ళు లోపల ఈ ఎఫైర్సే అక్కర్లేదు, లేకపోతే ప్రేమించిన వాళ్ళు అక్కర్లేదు, ఏదో ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్ కూడా క్రియేట్ చేయొద్దు. ప్రాపర్ ఫుడ్, అందుకే అన్ని యాంగిల్స్ ఆ టైంలో ఏం చెప్పకండి, ఆ టైంలో ఏం పెట్టకండి అంటుంటారు. ఆ టైంలో చెప్తే ఏమవుతుంది? బికాస్ దట్ ఈస్ హౌ ద చిల్డ్రన్ ఎఫెక్ట్ కిడ్స్, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా నువ్వు కనుక అలా ఒక సమాజంలో కూడా ఒక పెద్ద డేంజరస్ సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది కదా. నువ్వు ఇప్పుడు ఇట్లా ఉన్నావు, ఇంకేదైనా మెయింటైన్ చేస్తున్నావు, సమాజంలో ఇట్ షోస్ నీ మీద వాల్యూ పోతుంది. నువ్వు అంటే హౌ యూ విల్ బీ సీన్ ఇన్ అ సొసైటీ, యూ కాంట్ లుక్ అప్ టు యువర్ సెల్ఫ్. సో ఇలాంటివన్నీ నువ్వు ఖచ్చితంగా దూరదృష్టితో ఆలోచించాల్సిన విషయం ఉంది. హౌ యూ విల్ బీ ఏబుల్ టు మేనేజ్, అండ్ విచ్ ఈస్ ఎ వెరీ రాంగ్ థింగ్. డూ అట్లీస్ట్ వన్ థింగ్. సో నీకు నీ హస్బెండ్ మంచిగా చూసుకోవట్లేదు, బాగా కొడుతున్నాడు, తిడుతున్నాడు, తాగుబోతు, అప్పుడు నువ్వు డివోర్స్ తీసుకొని నువ్వు మళ్ళా నీ బ్యాక్ హస్బెండ్కి ఒకవేళ పెళ్ళి కాకపోతే మళ్ళా వెళ్ళి నువ్వు పెళ్ళయ్యి అతను మంచిగా ఉంటే నువ్వు వెళ్ళి డంప్ అవ్వటం కూడా ఇంకొక జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతుంది. సో కాబట్టి దీస్ ఆర్ ద వెరీ సెన్సిటివ్ టాపిక్ కదా సిరి, అంటే ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. సో ముందు మీరు పెళ్ళి చేసుకోబోయే వాళ్ళకి, చేసుకున్న వాళ్ళకి ఏంటంటే దీంట్లో వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, వన్స్ యూ డిసైడెడ్ ఫర్ ఆల్, బిఫోర్ ద డెసిషనే చాలా గట్టిగా ఆలోచించి తీసుకోండి. దాని తర్వాత దాని మీద నిలబడండి. కష్టం అవుతుంది, మనస్సు కదా, కష్టం అవుతుంది. నేను కష్టం అవ్వదు, ఈజీ, జస్ట్ మూవ్ ఆన్ అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో డూ యూ థింక్ నేను ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ జస్ట్ ఇక్కడ చెప్పడానికి? చాలా కష్టం, నరాలు తెగిపోతాయి. నేను నా బిడ్డను ప్రాణంగా ప్రేమించా,
నేనే మూవ్ ఆన్ అవ్వట్లా, లివింగ్ విత్ పెయిన్. బట్ ఎట్ ద సేమ్ టైం నా ఇంకొక కూతురు ఉంది, నా హస్బెండ్ ఉన్నాడు, మా అమ్మ నాన్న ఉన్నారు, నా వ్యూవర్స్ నన్ను విపరీతంగా ప్రేమిస్తున్నారు. వీళ్ళ కోసం ఐ షుడ్ కీప్ దట్ పెయిన్ ఇన్సైడ్ అండ్ మూవ్ విత్ అ రియల్ ఇంటెన్షన్, గుడ్ ఇంటెన్షన్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అంతేగాని నేను ఇక్కడే ఆగిపోతా అంటే వీళ్ళందరినీ నేను సఫర్ చేసినట్టేనా? మా అమ్మ వాళ్ళ పాపం ఏంటి, తన కూతురు తనకు అంత భయంకరంగా ఏడుస్తూ తినకుండా ఉంటే వాళ్ళ నరకం కదా. ఆ ఏజ్లో నా హస్బెండ్కి కూడా నా సపోర్ట్ కావాలి. మేబీ నేను ఐ కెన్ గివ్ హీ సపోర్ట్ అండ్ హీ కెన్ సపోర్ట్ మీ. అండ్ నా ఇంకో డాటర్ ఉంది, అంటే నేను ఇష్టం లేదా అని నన్ను క్వశ్చన్ వేసింది, నేను ఎందుకు బతుకుతున్నా అని అడిగినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు. నువ్వు ఏదైతే త్యాగం చేసి నీ తల్లిదండ్రి కోసమనో నువ్వు సమాజం దేనికోసం చేసుకున్నావో ఐ డోంట్ నో, స్టాండ్ బై దట్. అదే విధంగా నిన్ను వెల్కమ్ చేసిన ఒక సోల్కి సాటిస్ఫాక్షన్ చేయాలా వద్దా నువ్వు? సో దట్ ఈజ్ హౌ నేను ఎవిడెన్స్తో పాటు నేనేం చేస్తున్నానో మీకు చెప్తున్నాను. నా కష్టం ముందు ఏ కష్టమైనా కరెక్టా? ఒక కడుపులో కానీ 26 సంవత్సరాలు పెంచిన ఒక తల్లి పడే కష్టం ముందు నిన్ను ప్రేమించిన వ్యక్తి నిన్ను కనదాకా కరెక్ట్గా చూసుకుంటాడో లేదో ఒక తెలవని దానికోసం నిన్ను కన్న తల్లిదండ్రులు ఏం నమ్మి చేశారో నువ్వు కూడా వాళ్ళ మీద ప్రేమతో ఒప్పుకున్నప్పుడు నిన్ను కడదాకా చూసుకుంటా అన్న భర్త ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు సరెండర్ అవ్వాల్సిందే. సో దాట్ ఈస్ హౌ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఆల్ దీస్ ఏరియాస్. అన్నిటికంటే ఎక్కువ నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ డిగ్నిటీ నువ్వు లాస్ కాకుండా, కమ్యూనికేషన్ కట్ చేసి పోస్ట్లు ఇవి అవి పెట్టకుండా కొన్ని రోజులు నువ్వు జోన్ అవుట్ అయ్యి ఏమవుతుందా అని స్నీకింగ్ పీకింగ్ లేకుండా నువ్వు ఉంటే కనుక యూ విల్ బి వెరీ ఈజీలీ యూ కెన్ మేనేజ్. అండ్ ఈ పర్సన్కి ఛాన్స్ ఇచ్చి వెల్కమ్ చేసి ఆ లవ్ని, ఆ వామ్త్ని, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ సిచ్యుయేషన్ వెరీ గ్రేస్ఫుల్లీ. గ్రేట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.